నాన్న తాగొచ్చి అమ్మని కొడుతున్నాడు. వాడు మారడు. నా బిడ్డను చంపి రక్తం తాగుతాడు. ఏ మామా, రక్తం కాదు రమ్ము. తాగి తాగి సంసారం నాశనం చేస్తున్నావు. పీకల దాకా తాగేసి వచ్చి నన్ను కొడతావేంట్రా? నీ చేతులు పడిపోను, నీ జిమ్మడిపోను. ఏయ్, నా చేతులు పడిపోవాలా? నా కష్టం నేను తాగుతానే, నీకేంటే నష్టం? నేను ఏం నువ్వు చేస్తున్న పని? ఎవడరా నువ్వు? నన్ను కొడుతున్నావు? నువ్వెందుకు ఆవిని కొడుతున్నావు? నా పిల్లం నా ఇష్టం. నీకంటరా? మా అక్కరా? మీద చెయ్యి పడిందో విరిచి పారేస్తాను. ఆడాళ్ళను కొట్టడం గొప్ప అనుకుంటున్నావా? తనేం తప్పు చేసిందని కొడుతున్నావు? తాగొచ్చా నేను తిడితే పడాలా? రోజు దీనికి ఇదే పనా? నరికి పోగులు పెడదామనుకున్నదా? ఆవిడ మీద చెయ్యేస్తే అదే పని నేను చేయాల్సి వస్తుంది. అడిగేవారు ఆపేవాళ్ళు లేరనుకుంటున్నావా? నువ్వు తాగొస్తానే కదా తను అలా అంది. ఇలా తాగి తందనాలు ఆడేవాడివి పెళ్ళెందుకు చేసుకున్నావు? పిల్లలు ఎందుకు అన్నావు? నా కష్టం నా ఇష్టం అని మాట్లాడుతున్నావు. తను నా కష్టం నా ఇష్టము అంటే పిల్లలు ఏమైపోతారు? వాళ్ళ బ్రతికేమైపోతుంది? తాగుడే బతుకైతే బతుకే లేకుండా పోతుంది. డబ్బు ఆగం అవడమే కాదు, జబ్బున పడి ఒళ్ళు ఆగం అవుతుంది. రోజు ఇలా తాగొస్తే ఏమనకుండా బిర్యానీ వండి పెడతారా నీకు? చూడు, ఒక్కసారి నీ పిల్లల్ని చూడు, ఎలా భయంతో వణికిపోతున్నారో. ప్రేమని పంచాల్సిన వాడివి భయపెడుతున్నావా? నీ మీద వాళ్ళకి అసహ్యం పెంచుకుంటావా? వాళ్ళు వదిలేస్తే తాగి తాగి చేస్తావు. అయ్యో పోయాడే అని వాళ్ళేం అనుకోరు, పీడ వదిలింది అని అనుకుంటారు. అప్పుడు కూడా వాళ్ళు పట్టించుకోరు, అనాథ శవం అవుతావు. బాబు, అట్లాంటి మాట్లాడకండి, అపశకనంగా అనిపిస్తుంది.